నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భర్త తండ్రితో అనైతిక సంబంధం పెట్టుకున్న భార్య భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. పైగా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో జరిగింది ఘటన. భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అంతా గాలించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ను ద్వారా ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. భార్యపై అనుమానంతో ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు మంజుల నేరం ఒప్పుకుంది. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భర్త తండ్రితో అనైతిక సంబంధం పెట్టుకున్న భార్య భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. పైగా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో జరిగింది ఘటన. భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అంతా గాలించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. భార్యపై అనుమానంతో ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు మంజుల నేరం ఒప్పుకుంది. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భర్త తండ్రితో అనైతిక సంబంధం పెట్టుకున్న భార్య భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. పైగా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో జరిగింది ఘటన. భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అంతా గాలించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ను ద్వారా ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. భార్యపై అనుమానంతో ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు మంజుల నేరం ఒప్పుకుంది.